ఆయన వెళ్ళి 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 ఆ మాయావి పచ్చగడ్డితో ఉన్నటువంటి ఒక పెద్ద బిలంలోకి, భూగృహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి దానిలోకి వెళ్ళిపోయాడు. అది చాలా చీకటిగా ఉంది. ఆ బిలం లోపలికి వెడితే అతను ఎక్కడున్నాడో, అతని పరివారం ఎవరైనా ఉన్నారో, ఇంకా ఎవరైనా యుద్ధానికి తలపడతారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాలి అందులో ప్రవేశిస్తుంటే సుగ్రీవుడు నమస్కారం చేసి అన్నాడు, అన్నయ్య నేను కూడా నీతో వస్తాను అన్నాడు. అంటే మీరు ఇది చెప్పేటప్పుడు రాముడితో చెప్తున్నాడు సుగ్రీవుడి కథ. సుగ్రీవుని యొక్క మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉందో, అన్న పట్ల భిన్నాభిప్రాయం ఉన్నవాడు కాడు, అన్న రాజ్యాన్ని కైవసం చేసుకుందామనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అన్న నేను నిన్ను అనుగమించి ఈ భూగృహంలోకి వస్తాను అన్నాడు. శాపయిత్వాతు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్. వాలి అన్నాడు, నేను నా పాదముల మీద ఒట్టు పెడుతున్నాను, నువ్వు నాతో రావద్దు. నేను లోపలికి వెళ్ళి ఆ రాక్షసుల్ని మట్టు పెట్టి తిరిగి వస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపు కాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట ఇతపూర్వం అరణ్యకాండలో రామచంద్రమూర్తి కూడా ఓసారి అన్నారు, నా పాదముల మీద ఒట్టు, నువ్వు సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను 14,000 మంది ఖరదూషణాదులతోనని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు బిలద్వారం దగ్గర నిలబడ్డాడు. వాలి అత్యంత వేగంతో ఆ బిలంలోకి ప్రవేశించాడు. తస్య ప్రవిష్టస్య బిలం సాగ్రహ సంవత్సరో గతః. వాలి బిలంలోకి వెళ్ళిపోయాడు, సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు. 1 సంవత్సరం అయిపోయింది. ఆయన తిరిగి రాలేదు. లోపల నుంచి ఏమీ చప్పుడు వినపడలేదు. 1 సంవత్సరం ఎదురు చూశాడు, తిరిగి వస్తాడేమోనని. రాలేదు. కానీ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః. నురుగుతో కూడినటువంటి రక్త ప్రవాహం ఆ బిలంలోంచి పైకి రావడం మొదలుపెట్టింది. పైగా లోపల నుంచి వాలి వేసినటువంటి ఆర్తనాదములు, అంటే కొంచెం భయంతో కూడినటువంటి కేకలులా వినపడ్డాయి సుగ్రీవుడికి. అవి భయంతో వేశాడా వేయలేదా కాసేపు పక్కన పెట్టండి, ఆయనకు అలా వినపడ్డాయి. అహం త్వవగతో బుద్ధ్యా చిహ్నైస్తై భ్రతరం హతం సిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా శోకార్తశ్చోదకం కృత్వా కిష్కింధామాగత సఖే. సఖే అంటే ఓ రామ, ఓ స్నేహితుడా అని రాముణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఓ స్నేహితుడా, నాకు ఎప్పుడైతే వాలి యొక్క కేకలు వినపడ్డాయో, ఆర్తనాదములు వినపడ్డాయో, రాక్షసుల యొక్క హాహాకారములు కూడా నాకు వినపడ్డాయో, నేను వాలి రాక్షసుల చేతిలో నిహతుడయ్యాడు. అక్కడ ఒక్క మాయావియే కాదు, చాలామంది రాక్షసులు ఉన్నారు. అందరూ కలిపి వాలిని మట్టు పెట్టారు అని నిర్ణయానికి వచ్చాను. వచ్చి వాళ్ళు పైకి వస్తారేమోనని. ఎందుకంటే ఎప్పుడూ సుగ్రీవుడికి జీవితాంతం పోలికే. ఎటువంటి పోలిక అంటే, నా అన్నగారు చాలా గొప్పవాడు, నా అన్నగారు చాలా పరాక్రమవంతుడు, అన్న చెయ్యలేని పని నేను చెయ్యలేను అని ఒక ఆలోచన ఎప్పుడు సుగ్రీవుడికి. కాబట్టి నా అన్నగారే అంత ప్రమాదంలో ఉన్నాడంటే ఇప్పుడు నేను బిలంలోకి వెళ్ళి కానీ బిలద్వారం దగ్గర నిలబడగానే ఏం చేస్తాను? కాబట్టి లోపల ఉన్న రాక్షసులు పైకి రాకుండా చెయ్యాలనుకున్నాడు. అందుకని ఒక పెద్ద శిలను ఒక దాన్ని దొర్లించి తీసుకొచ్చి దాన్ని ఆ బిలద్వారానికి అడ్డంగా పెట్టేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఇక అందులోంచి రాక్షసులు పైకి రాలేరు, అందులో ఉండిపోతారనుకున్నాడు. వాలి ఉన్నా సరే వాలి కూడా పోతాడు. రాజ్యం తీసుకుందాం అనుకున్నవాడైతే సంవత్సర కాలం ఎదురు చూడడు కుట్ర చేయడానికి. పైగా అతను వెళ్ళిపోయేటప్పుడు శోకార్తశ్చోదకం కృత్వా అన్నాడు. నేను ఆయన గురించి శోకించి ఉదకక్రియ చేశాను అన్నాడు. ఉదకక్రియ చేయడము అంటే జలతర్పణ. అంటే చనిపోయాడు అన్న భావనలో మనసులో అతనికి ఏం అనుమానం లేదు. బతికున్నాడో చచ్చిపోయాడో, నేను గబుక్కుని బిలానికి అడ్డంగా ఓ రాయి పెట్టేశాను, అలాంటి భావన ఏం లేదు. ఖచ్చితంగా వాలి మరణించాడని అనుకున్నాడు. అందుకే అతను ఉదకక్రియ కూడా చేసేసాడు. చేసేసి తిరిగి వచ్చాడు. నిజంగా రాజ్యం మీద సుగ్రీవుడికి వ్యామోహం ఉండి ఉంటే వాలి చచ్చిపోయాడని మంత్రులకి చెప్పుండేవాడు. నేను బిలానికి అడ్డంగా ఒక శిలని పెట్టాను, ఉదకక్రియ చేశాను, వచ్చాను. కానీ అన్నయ్య చచ్చిపోయాడు అని నేను ఎలా చెప్పడం? అన్నయ్య ఏలినటువంటి రాజ్యాన్ని నేను ఏలగలనా? బహుశా అది ఆయన శంక. వాలి సింహాసనం మీద కూర్చుంటే అమ్మ బాబాయ్ వాలి పరిపాలిస్తున్నాడని ఎవరు రాలేరు.
వాలి అంత సమర్థున్నా నేను వాలి కూర్చున్న సింహాసనం మీద కూర్చోడానికి? యువరాజుగా వాలి పక్కన కూర్చోగలనేమో కానీ వాలి లేకుండా నేనే స్వతంత్రంగా పరిపాలన చెయ్యగలిగినటువంటి వాడిని కాను. అందుకని ఆయన మంత్రులకు చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? యత్నతో మంత్రిభిశ్రుతం. వాళ్ళు గుచ్చి 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 ప్రశ్నించారు అనేక రకాలుగా. నువ్వు ఎందుకు వచ్చేసావు? వాలేడి? ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తాడు అని. దుఃఖముతో కూడుకున్నటువంటి మనసుతో ఉన్నవాడు కాబట్టి ఒక రోజున పైకి చెప్పేశాడు, వాలి మరణించాడు అని చెప్పాడు. ఎందుకని అంటే తను అలాగే నమ్మాడు. మంత్రులు అన్నారు, వాలి మరణించాడు, నువ్వు యువరాజువి, రాజు లేడు సింహాసనం మీద, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, కాబట్టి ఉత్తరాధికారివి నువ్వే కనుక నీకు రాజ్యాభిషేకం చేస్తామన్నారు. అభిషిక్తంతు మాం దృష్ట్వా వాలి సంరక్తలోచన మదీయాన్ మంత్రినో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. ఈయనకి పట్టాభిషేకం చేశారు, సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు. సుగ్రీవుడు రాజ్యం చెయ్యడం మొదలుపెట్టినటువంటి కొద్ది కాలానికే వాలి వచ్చాడు. వాలి తిరిగి వచ్చి చూసి సుగ్రీవుడు రాజుగా ఉండడం చూడగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. కుట్ర చేసి రాజ్యం పుచ్చుకున్నాడు అన్న భావన ఏర్పడింది. ఆయన సుగ్రీవుడిని అడగలేదు. అసలు సుగ్రీవుడు మాట్లాడడానికి కానీ సుగ్రీవుడు చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు. సుగ్రీవుడు చెప్పింది నమ్మలేదు కూడా. కాబట్టి మదీయాన్ మంత్రినో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. నా మంత్రులందరినీ ఖైదు చేసేసాడు. పైగా నన్ను చాలా పరుషంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అన్నది సుగ్రీవుడు చెప్పలేదు. పరుషంగా మాట్లాడాడు అంటే దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే, నువ్వు రాజ్యకాంక్షతో కావాలని నన్ను చంపడం కోసమే బిలానికి శిల అడ్డుపెట్టి నేను లోపలికి వెళ్ళగానే అడ్డుపెట్టి వచ్చేసావు, వచ్చి రాజు అయ్యావు. సంవత్సరం ఎదురు చూసి వచ్చాడు అన్నదాన్ని వాలి ఊహించలేదు. వెళ్ళగానే బిలానికి శిల అడ్డుపెట్టాడు అనుకున్నాడు. కాబట్టి నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతిరాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. నేనప్పుడు రాజ్యాధికారమునందున్నాను. బలవంతుడా బలహీనుడా కాసేపు పక్కన పెట్టండి, అధికారంలో ఉండడం చాలా గొప్ప బలం. ఎందుచేత అంటే సైన్యం అంతా కూడా సహకరిస్తుంది, రాజ్యాధికారం అటువంటిది. కాబట్టి నేను అధికారంలో ఉన్నాను, కాబట్టి నేనే తలుచుకుంటే వాలిని నిగ్రహించగలను, కానీ నేను నిగ్రహించలేదు. హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశపురం తదా మానయంస్తం మహాత్మానం యథావచ్చాభ్యవాదయం. నేను అభివాదం చేశాను. మొన్నటి రోజున మీకు నేను మనవి చేశాను, అభివాదము అన్న మాటకు అర్థం ఏమిటో. అభివాదము అంటే నిలబడి చేసేది కాదు, వంగి మోకాళ్ళ మీద రెండు చెవులు పట్టుకుని చేస్తే అభివాదం. కాబట్టి రెండు చెవులు పట్టుకుని నేను అభివాదం చేశాను. అలా అభివాదం చేస్తే గుర్తేమిటంటే ఆశీర్వచనాన్ని అపేక్షించినట్లు. అభివాదం చేసినప్పుడు వెంటనే ఆశీర్వచనం చేస్తారు. కాబట్టి నాకు ఆశీర్వచనం చెయ్యలేదు మా అన్నయ్య. నేను అభివాదం చేసి మా అన్న పక్కన నిలబడ్డాను. ఉక్తాశ్చ నాశిషస్తేన సంతుష్టేన అంతరాత్మన. ఆయన మనసులో తృప్తిని పొందలేదు నేను అలా అభివాదం చేసినా కూడా. ఆయన నాకు ఆశీర్వచనం చెయ్యలేదు. నత్వా పాదావహం తస్య మకుటేనా స్పృశం ప్రభో అపి వాలీవమ క్రోధాత్ న ప్రసాదం చకారసః. నేను నా కిరీటం ఆయన పాదాలకు తగిలేటట్టుగా వంగి ఆయన పాదములకు నా కిరీటాన్ని తగల్చి నమస్కరించాను. నమస్కరించి నేను ఆయనతో ఒక మాట చెప్పాను, అన్నయ్య నేను యథార్థంగా రాజ్యం కోరుకోలేదు, నువ్వు మంత్రులను అడుగు. నేను ఒక సంవత్సరం ఎదురు చూశాను నువ్వు వస్తావని. నురుగుతో కూడిన రక్తపు వరద వచ్చింది. నేను నీకే ప్రమాదం జరిగింది అనుకున్నాను. అందుకని ఒక సంవత్సరం తర్వాత ఒక బండ అడ్డంగా పెట్టి తిరిగి వచ్చేసాను. నేను మంత్రులకు చెప్పలేదు. వారు నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ప్రశ్నించి వాళ్ళు బలవంతంగా నాకు పట్టాభిషేకం చేశారు. అభిషిక్తోన కామేన తన్మేత్వం క్షంతుమర్హసి. నేను కావాలని చేసుకున్న పట్టాభిషేకం కాదు, కానీ నాకు పట్టాభిషేకం జరిగిందన్నమాట వాస్తవం. అన్నయ్య, ఈ జరిగిన పట్టాభిషేకానికి నన్ను క్షమించు, నాకు తెలియదు నువ్వు ఉన్నావని. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు అప్పజెప్పేస్తున్నాను, నువ్వే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యి. నీ వంటి మహాత్ముడు పరిపాలన చేస్తుంటే నీకు తమ్ముడిగా సేవకుడిగా నేను పూర్వం యువరాజుగా ఎలా ఉన్నానో అలాగే యువరాజ పదవిని స్వీకరిస్తాను.